రాజధాని ప్రాంతంలోని ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక బాధ్యతగా సీఆర్డీఏ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. స్థానిక 29 గ్రామాల పరిధిలో మధ్యాహ్న భోజన వసతిని తక్కువ ధరకే కల్పించేందుకు ఇటీవల ఎన్టీఆర్ క్యాంటీన్లను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా అక్కడి వృద్ధుల కోసం ప్రత్యేక ఆశ్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోని వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. నోటిఫికేషన్ను సైతం జారీ చేశారు. అర్హులైన ఆసక్తి కలిగిన వయోవృద్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 2014 నాటికి రాజధాని ప్రాంతంలో నివాసితులై ఉన్న వృద్ధులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదే సమయంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారికి మాత్రమే ఈ వృద్ధాశ్రమంలో చేరేందుకు అర్హత ఉంటుంది. స్థానిక పంచాయతీ కార్యాలయాల్లో ఈ దరఖాస్తును అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థలోని సామాజిక అభివృద్ది విభాగం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది.